విజయదశమి సందర్భంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. విజయదశమి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు భవానీ దీక్షను చేపట్టిన భక్తులు అమ్మవారి దేవాలయానికి భారీగా చేరుకుని తమ దీక్షను విరమిస్తున్నారు. నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి వద్ద నుండి ఇడుముడి ధరించి కాలినడకన ర్యాలీగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వచ్చి అక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఇరుముడిని చెల్లించి భవానీ దీక్ష విరమిస్తున్నారు. దేవాలయం మొత్తం జై భవానీ నామస్మరణతో మారుమోగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి సాగర్ అయితే లైవ్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి సాగర్. ఈరోజు విజయదశమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులంతా కూడా ఆలయాలకు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కూడా ప్రధానంగా అమ్మవారి దేవాలయాలకు భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఇటు విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్ కావచ్చు, లేదంటే శ్రీశైలం టెంపుల్ కావచ్చు, లేదంటే ఇలాంటి అమ్మవారి టెంపుల్తో పాటు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా కూడా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఉన్నాం మనం ప్రస్తుతం. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్న పరిస్థితి. విజయదశమిని పురస్కరించుకుని భక్తులు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా ప్రధానంగా కూడా ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకునేదానికి ప్రధాన కారణం చెడుపై మంచి విజయం సాధించిందనే ఒక ప్రధాన ఉద్దేశంతో అంతా కూడా ప్రజలంతా కూడా ఈరోజు దేవాలయాలకు వెళ్తున్నారు. హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా కూడా విజయదశమిని చాలా గొప్పగా చేసుకుంటారు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రపంచంలో మొత్తం మీద అంటే పురాణ కథల ప్రకారం రాక్షసులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు, మానవాళికంతా ఒక భయంకరమైన ఇబ్బందులు పెడుతున్న క్రమంలోనే దేవతా రూపంలో వచ్చిన అమ్మవారు మహిషాసురుని మర్దించిన రోజునే విజయదశమిగా జరుపుకుంటున్నారు. సో ఈ పురాణ కథలను చాలా ప్రాశస్త్యాలు ఉన్నాయి. అలాగే రావణాసురుని కూడా రాముడు వధించాడు, దానికి కూడా విజయదశమి ఈరోజే జరుపుకుంటారు. సో ఈ పురాణ కథలు మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలోని అమ్మవారి దేవాలయం ఉన్నాం, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం. ఈ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులైతే పెద్ద సంఖ్యలో పోటెత్తారని చెప్పవచ్చు. అమ్మవారి దర్శనానికి ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా క్యూలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. సో తెల్లవారుజాము నుంచి అనేక రకాల అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారికి. ఇప్పటికే గత 9 రోజులుగా అంటే విజయదశమిని మొత్తం 9 రోజులు చేస్తారు. ఈ 9 రోజులు ప్రధానంగా ఈసారి మాత్రం 11 రోజులు వచ్చింది. విజయదశమి 11 రోజులు కూడా ఒక్కరోజు అమ్మవారు ఒక్క అవతారంలో భక్తులకైతే దర్శనమిచ్చారు. ముఖ్యంగా కూడా అమ్మవారు మహిషాసురుని చంపేందుకు ఒక ఆదిపరాశక్తి అవతారం ఎత్తారు. మహిషాసురుని చంపేందుకు త్రిమూర్తుల వల్ల కూడా కాలేదంటే ఈ మామూలుగా హిందువులందరూ కూడా పురాణ కథల ప్రకారం అత్యంత శక్తివంతులు త్రిమూర్తులు అంటే ఎవరైతే విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ ఈ త్రిమూర్తుల వల్ల కూడా కాని పనిని అమ్మవారు చేశారు. మహిషాసురుడు లోకానికి కంటకంగా మారాడు, అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నాడు. అందరూ కూడా ఈ సమయంలోనే మహిషాసురుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత అమ్మవారు విజయం సాధించారు. సో మొత్తం మీద చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగానే భక్తులంతా కూడా విజయదశమి జరుపుకుంటారు. కొందరు భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయదశమి అంటే ఏంది, అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏ విధంగా విజయదశమి జరుపుకుంటారు అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, విజయదశమి యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంది, మీరు ఏ విధంగా జరుపుకుంటారు విజయదశమి? విజయదశమి అంటే మాకు చాలా ఇష్టం అండి. అమ్మవారు అంటే మాకు చాలా ప్రేమ, ఆమె అంటే మాకు బాగా నమ్మకం. ఎక్కడున్నా ఆమె రప్పించుకుంటుంది. ఆమె ఇదికి మేము పాత్రలు అవుతాం. ఎన్ని రోజుల పాటు విజయదశమి చేసుకుంటారు? మేము 9 రోజులు చేస్తాము. 9 రోజులు చేస్తాం. స్పెషల్ ఈ రోజు అమ్మ విజయం సాధించిన రోజు, విజయం సాధించిన రోజు. ఈ రోజు అంటే చాలా ఇష్టం మాకు. ఆమె మహిషాసుర మధ్య మీద విజయం సాధించింది. మాకు అట్టే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలంతా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని ముఖ్యంగా కోరుకుంటారు. తమ కష్టాలన్నీ తొలగిపోవాలి. కష్టాలు తొలగిపోవాలంటే భగవంతునికి మొక్కులు చేర్చుకుంటారు. ముఖ్యంగా కూడా ఏదైనా సరే కొన్ని మనకి చాలా పండుగలు ఉంటాయి. అంటే విజయదశమి కావచ్చు, సంక్రాంతి, వినాయక చవితి ఇలాంటి పండుగలు జరుపుకునేటప్పుడు ప్రతి పండుగ కూడా ఒక కథ ఉంటుంది, పురాణ కథ ఉంటుంది. దానికి సంబంధించిన భక్తుల ప్రగాఢ నమ్మకం. కాబట్టి ముఖ్యంగా కూడా మహిషాసురుడు ఒక భయంకరమైన రాక్షసుడితో
అమ్మవారు అసలు ఏ విధంగా ఉద్భవించింది అవి కూడా మాట్లాడుకుందాం. అమ్మవారు మొత్తం మీద అయితే 3 అంశాలు అంటే త్రిమూర్తులు. ఒకవైపు మహావిష్ణువు నుంచి ఆమెకి బాహువులు వచ్చాయి, అలాగే శివుడి నుంచి ముఖం వచ్చింది, అలాగే బ్రహ్మ నుంచి పాదాలు వచ్చాయి. సో ఈ ముగ్గురు అంశంగా అమ్మవారు జనించారు. అమ్మవారు జనించిన తర్వాత అమ్మవారికి సింహం వాహనంగా ఇచ్చారు. సో సింహ వాహనంతో అమ్మవారు 9 రోజుల పాటు విశేషంగా అయితే పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత అనేక మంది రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసుడితో యుద్ధం చేసిందని చెప్పొచ్చు. సో ఈ విధంగా యుద్ధం 9 రోజుల పాటు జరిగింది. సో మొత్తం ప్రస్తుతానికి అయితే మనం తర్వాత మాట్లాడుకున్న పురాణం నెల్లూరులోని అమ్మవారిని దర్శించుకునేందుకు అంటే సుమారుగా 4-5 లైన్లో కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే పోటెత్తున్న పరిస్థితి. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి పురుషుల దగ్గర నుంచి అంటే వయోభేదం లేదు, ఇక్కడ తారతమ్యాలు ఏమీ లేవు. అందరూ కూడా అమ్మవారి దర్శనానికి చాలా ఓపికగా ప్రశాంతంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేశారు. సో మొత్తం మీద ఈ విజయదశమిని ఏ విధంగా చేసుకుంటారని చెప్పి మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం. విజయదశమి అంటే ఏంటి, విజయదశమి యొక్క ప్రాముఖ్యత ఏంటి? మామూతి దశమి రోజు ఇవ్వాల, దశమి రోజు బాగా చేస్తారు. ముఖ్యంగా విజయదశమి ఎందుకు జరుపుకుంటారు? అమ్మవారి నుంచి జరుపుకుంటారు, అన్ని అమ్మవారి నుంచి. సో అమ్మవారిని దశమి ఈరోజు, సో దశమి కాబట్టి అమ్మవారిని కొలుచుకుంటా అని చెప్పి ఒక భక్తుడు చెప్తున్నాడు. వాస్తవానికి కార్తీక మాసంలో అమావాస్య తర్వాత వచ్చే రోజుల్ని విజయదశమిగా 9 రోజుల పాటు అయితే ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటారు. 9 రోజుల పాటు అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క దర్శనంలో అమ్మవారు ఒక్కొక్క రూపంలో వస్తారు కాబట్టి. అమ్మ చెప్పండి, విజయదశమిని ఏ విధంగా జరుపుకుంటారు? విజయదశమి ఏ విధంగా జరుపుకుంటారు చెప్పండి అమ్మా. అంటే విజయదశమి ఎన్ని రోజులు జరుపుకుంటారు? 11 రోజులు. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. 11 రోజులు, మామూలుగా అయితే 9 రోజులు కదా. ఈ రోజు ఏంటి విజయదశమి స్పెషల్ ఏంటి? అంటే ఎలాంటి పూజలు చేసుకుంటారు? ఎలాంటి పూజలు అంటే అందరూ భక్తులందరూ టెంకాయలు కొట్టుకొని మామూలుగా మాలలు వేసుకొని చేసుకుంటారు. సో మొత్తం మీద ఈ సంవత్సరానికి కాస్త స్పెషల్ ఉంది. స్పెషల్ ఎందుకంటే ఎప్పుడు కూడా 9 రోజుల పాటే చేస్తారు, కానీ ఈసారి మాత్రం 11 రోజులు చేశారంటే క్యాలెండర్ ప్రకారం మన తెలుగు పంచాంగాల ప్రకారం ఈ విధంగా వస్తుంది. సో విజయదశమి గురించి మరొక భక్తురాలు కూడా తీసుకుందాం. చెప్పండమ్మా, ఎంతసేపు అయిందమ్మా మీరు క్యూలోకి వచ్చి? చెప్పండి, విజయదశమి ఏ విధంగా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నారు. చెప్పండి పర్లేదు. చాలా బాగా జరుపుకుంటున్నామండి. విజయదశమి యొక్క స్పెషల్ ఏమనుకుంటున్నారు? స్పెషల్ అంటే మేము ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తుంటాము, రాజరాజేశ్వరి దేవిని. అంతే. అలా కదమ్మా, ఇప్పుడు 9 రోజుల పాటు విజయదశమి జరుపుకుంటాం. ముఖ్యంగా చెడు పైన మంచి విజయం సాధించింది అంటారు. రాక్షసుని అమ్మవారు ఏ విధంగా సంహరించింది, దీని గురించి ఏమన్నా తెలుసా మీకు? అంత క్లారిటీ తెలియదండి. మహిషాసురుణ్ణి అమ్మవారు ఘోరంగా యుద్ధం చేసి 9 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత మహిషాసుని సంహరించింది. మహిషాసుని సంహరించేందుకు దేవతలకే శక్తి సరిపోలేదు, త్రిమూర్తులకే శక్తి సరిపోలేదు కాబట్టి అప్పుడు అమ్మవారు ఉద్భవించారు. అమ్మవారు ప్రత్యేకంగా మహిషాసుని సంహరించారు. ఇది విజయదశమి యొక్క స్పెషాలిటీ. సో మరొక భక్తులు కూడా అడిగి తెలుసుకుందాం. వాస్తవానికి క్యూ లైన్లో చాలా మంది ఉన్నారు. సో ఎంతసేపు నుంచి ఉన్నారు నా క్యూ లైన్లో? ఎలా ఉన్నాయి ఇక్కడ? 10 నిమిషాలు బాగానే ఉన్నాయి. విజయదశమి యొక్క స్పెషల్ ఏమనుకుంటున్నారు? ఏముంది, దర్శనం. ఎలా జరుపుకుంటారు విజయదశమి? అమ్మని దర్శనం అంతకంటే మాకు. ఎన్ని రోజుల పాటు చేసుకుంటారమ్మా విజయదశమి? 9 రోజులు నవరాత్రులు. ఎలా చేసుకుంటారమ్మా విజయదశమి? అంటే పండుగలు మామూలుగా అంటే సెలవులు ఉంటాయి, ఎప్పుడు బాగా చేసుకుంటాం. నవరాత్రులు తిరుగుతాము, అమ్మని చుట్టూ తిరుగుతాము. నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసుకుంటే ఎలాంటి పుణ్యాలు వస్తాయి? ఎలా అనుకుంటాం మీరు పెద్దవారు కాబట్టి? మంచి జరుగుద్దని మా కోరిక. అమ్మని దయ ఉంటుంది, మంచి జరుగుద్దని మేము అనుకున్నవి జరుగుతాయి. సో అమ్మవారిని పూజించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇలాంటి ఇప్పుడు మనం కొన్ని విజువల్స్లో కూడా చూడొచ్చు. అమ్మవారికి సంబంధించి అంటే శాస్త్రోక్తంగా సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తెల్లవారుజామునే. కానీ కొన్ని సాంస్కృతిక పద్ధతిలో వాయిద్యాలు మేళతాళాల మధ్య ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూసిన పరిస్థితి. మేడం విజయదశమి యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పండి? విజయదశమి యొక్క ప్రత్యేకత ఏంటి? విజయదశమి ఏ విధంగా జరుపుకుంటారు? విజయదశమి అంటేనే మనం యూత్ కూడా ఉన్నారు. మన హిందూ సాంప్రదాయంలో విజయదశమి చాలా బాగా చేసుకుంటాం. సెలవులు వస్తే విజయదశమి యొక్క మీకు తెలిసింది ఏంది? ఈరోజే గుడికి రావడానికి కారణం ఏంటి? చెప్పర్లేదు. విజయదశమి మీకు తెలిసింది చెప్పండి. ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చారు. విజయదశమి అంటే ఏంటి చెప్పర్లేదు, చెప్పండి. అమ్మవారు నరకాసురుని వధించారు కాబట్టి చేసుకుంటాం. మహిషాసురుని వధించారు కాబట్టి చేసుకుంటాం. మీరు
నవరాత్రులు చదువుకున్నారు, గుళ్ళు ఇట్లాంటి మీద నమ్మకం ఎలా అంటే ఉంది? అమ్మవారికి ఉంటుంది కదా నమ్మకాలంటే ఈ రోజుల్లో లేకపోతే ఎలాగండి, అన్నీ ఉంటాయి కదా. సో హిందూ సాంప్రదాయం అనేది ఎప్పటికీ చెక్కు చెదడం లేదు అనేదానికి ఉదాహరణ కుర్రోళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా తమ వారసత్వాన్ని విడిచిపెట్టలేదు. అంటే హిందూ సాంప్రదాయం మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. హిందువులు అంటే అందరూ కూడా పవిత్రంగా ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి ఇక్కడ వయసుకు సంబంధం లేదు, అంటే తారతమ్యం లేదు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకైతే వచ్చిన పరిస్థితి. మా చెప్పండి, విజయదశమి యొక్క స్పెషల్ ఏంటి కొంచెం తెలుసుకున్నాం. విజయదశమి యొక్క స్పెషల్ ఏంటి, ఏ విధంగా జరుపుకుంటారు చెప్పినా పర్లేదు. విజయదశమి యొక్క స్పెషల్ ఏంటి, ఏ విధంగా జరుపుకుంటారు, ఎన్ని రోజుల పాటు విజయదశమి? సో విజయదశమి యొక్క మా చెప్పండి, విజయదశమి స్పెషల్ ఏంటి, ఎన్ని రోజులు విజయదశమి జరుపుకుంటారు? ఎన్ని రోజులయ్యా కొందరు భక్తులు మాట్లాడేదానికి కూడా కొంత సంశయిస్తున్నారు. సరే, దాన్ని వదిలేస్తే మరొక పురాణ కథ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. విజయదశమిలో ప్రధానంగా ఇటు మహిషాసురుని మర్దించడంతో పాటుగా మరొక పురాణ కథ కూడా ఉంది, రాముల వారికి సంబంధించి. అంటే శ్రీరామచంద్రుడు రావణాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. ఈ ఘోర యుద్ధంలో రావణాసురుణ్ణి వధించడం జరిగింది. సో రావణాసురుడిని వధించిన తర్వాత ఇక్కడ మొదట రావణాసురుడిని వధించేందుకు ఇక్కడ ఆలయానికి సంబంధించిన పూజారి కూడా ఉన్నారు. ఆయనతో కూడా ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. విజయదశమి యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే విజయదశమికి అత్యంత ఇదిగా అమ్మవారు దుర్గాదేవి మాత. ఎన్ని రోజుల పాటు విజయదశమి చేసుకుంటారు? ఎలాంటి అలంకరణలు చేశారు? భక్తులకి ఎలా దర్శనం ఇచ్చారు అమ్మవారు? భక్తులకి లోటుపాటు లేకుండా అందరికీ సమానంగా దర్శనం ఇచ్చాము. తర్వాత 11 నవరాత్రులు ఇదిగా చేశాము. ఈరోజు ఎటువంటి అలంకారాలు చేశారు అమ్మవారు? ఈరోజు ఐడియా లేదు. సో ప్రధాన పూజారి ఉన్నారు. ఒక్క మాట స్వామి, విజయదశమి యొక్క ప్రత్యేకత ఏంది? ఈరోజు అమ్మవారు ఎలాంటి లైవ్ ఇది మీకోసం లోపల ఉన్నారని లేలా ప్రధాన పూజారి కూడా ఉన్నారు. ఒక్క సార్ కూడా మాట్లాడే ప్రయత్నం స్వామితో. స్వామి చెప్పండి, విజయదశమి యొక్క మీ వాయిస్ కోసం ఏమన్నా వేల మంది భక్తులు వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఎటువంటి అలంకరణలు చేశారు? అమ్మవారికి ఎటువంటి దర్శనాలు కల్పిస్తున్నారు? ఈరోజు అమ్మవారికి విశేషంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి విశేషమైన మహాభిషేకం జరిగింది. మహాభిషేకం అనంతరం అమ్మవారికి లోపల మూర్తికి కూడా 9 రోజులు అమ్మవారికి దీక్ష పూర్తయి ఈరోజు 10 రోజులు దీక్ష పూర్తయి 11వ రోజు అమ్మవారి అభిషేకం చేసుకొని భక్తులందరూ కూడా అమ్మవారు ఈరోజు సర్వదర్శనం ఇచ్చారు నూతన వస్త్రధారణతో. అలాగే ఈరోజు విజయదశమి పురస్కరించుకొని అమ్మవారికి జరగాల్సిన విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడే అమ్మవారికి విశేషమైన చక్రార్చన పూర్తయింది. అలాగే అమ్మవారికి అష్టోత్తరము ఖడ్గమాలాది విశేష సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఇప్పుడే అమ్మవారికి పూర్తయినాయి. అంటే 1వ కాలం పూజ 2వ కాలం పూజ కార్యక్రమాలన్నీ అమ్మవారికి పూర్తయినాయి. అలాగే తిరిగి మళ్ళా మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారికి మహానివేదన పెట్టి అమ్మవారికి దేవాలయం మూసివేస్తారు. తిరిగి పునర్దర్శనం సాయంత్రం 4 గంటకల్లా అమ్మవారికి పునర్దర్శనం ఇస్తారు. అలాగే ఈరోజు రాత్రి 7:30 అమ్మవారికి కుంభహారతులు, అలాగే రాత్రి 9 గంటలకి ఈరోజు అమ్మవారు విశేషమైన ఊరేగింపులో సింహవాహనం పైన అమ్మవారి ఊరేగింపులో చాలా వైభవంగా బ్రహ్మాండమైన గ్రామం అంతా కూడా. ముఖ్యంగా మామూలుగా 9 రోజుల నవరాత్రులు ఉంటాయి, ఈసారి 11 రోజులు వచ్చాయన్నారు. ఎందువల్ల 11 రోజులు వచ్చాయంటారు? 11 రోజులు రావడానికి కారణము ఒక్కొక్కసారి ఈ యొక్క అధిక మాసం వచ్చినప్పుడు కొన్ని మాసాల్లో తేడాలు అలా వచ్చినప్పుడు అమ్మవారికి కొంచెం ఇది మాసాల్లో తేడా వచ్చినప్పుడు తిథి కొంచెం పెరిగిపోవడం, తిథి ఒక్కోసారి మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు అలా ఉండడం అనే జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అంటే తిథి ఉండాల్సిన సమయానికన్నా ఎక్కువ సమయం ఉండడం వల్ల దాన్ని తిథి ద్వయము అంటారు. ఈసారి చవితి తిథి ద్వయంగా వచ్చింది కాబట్టి
చవితిని 2 రోజులుగా చేయడం వల్ల, అంటే ఒకే తిథిని 2 సంకల్పాలు చెప్పడం వల్ల ఈసారి 10 రోజులు 9 రోజులు జరగాల్సిన నవరాత్రి దీక్ష 10 రోజులుగా తీసుకోవాల్సి వచ్చింది. అందరూ కూడా 10 రోజులు ఈసారి చక్కగా పూజ చేసుకున్నారు. ధన్యవాదాలు స్వామి. సో ఈసారి అధిక మాసం వచ్చినందువల్ల సాధారణంగా 9 రోజుల పాటు జరగాల్సిన నవరాత్రులు, దేవీ నవరాత్రులు 11 రోజుల పాటు జరిగాయని చెప్పి ఇప్పటికే మనకి ఆలయ ప్రధాన పూజారి చెప్పారు. అలాగే ప్రధానం కూడా మరొక పురాణ ప్రాశస్త్యం కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. శ్రీరామచంద్రుడితో పాటు అలాగే మహిషాసురుడిని మర్దించిన ఆదిపరాశక్తితో పాటు మరొక పురాణ గాథ కూడా ఉంది. ముఖ్యంగా కౌరవులు పాండవులు యుద్ధంలో కౌరవుల్ని సంహరించేందుకు పాండవులు తమ ఆయుధాలన్నీ కూడా ఒక జమ్మి చెట్టు మీద పెట్టారని, ఈ జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టిన తర్వాత కౌరవులతో యుద్ధం మొదలు కాబోతుందన్నప్పుడు ఈ జమ్మి చెట్టు మీద నుంచి తమ అస్త్రాలన్నీ కూడా అవి విశేషమైన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఇవన్నీ కూడా. సో ఈ ఆయుధాలన్నిటి కూడా వాళ్ళంతా తీసుకుని, అంటే ఈ ఏదైతే దేవీ నవరాత్రులు మొదలు ముందుగానే ఈ ఆయుధాలన్నీ కూడా తీసుకుంటారు ఈ జమ్మి చెట్టు మీద. సో ఈ జమ్మి చెట్టు కూడా అత్యంత విశేషమైన పురాణ చరిత్ర, అలాగే విశేషమైన వ్యవహారం కూడా ఉంది. అంటే ఇప్పుడు కూడా ఈరోజు జమ్మి చెట్టుకి భక్తులంతా కూడా జమ్మి చెట్టుని పూజించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి కూడా దీంట్లో పురాణ ప్రాశస్త్యం ఉంది. మరొక కారణం, ఈ జమ్మి చెట్టు మీద నుంచి తీసుకున్న ఆయుధాలతో కౌరవుల్ని పాండవులు సంహరిస్తారు. సో పాండవులు సంహరించి దీనంతా కూడా విజయంగా జరుపుకుంటారు. సో విజయదశమిని కౌరవులు పాండవుల మధ్యలో జరిగిన యుద్ధంలో కూడా పాండవులు విజయం సాధిస్తారు కాబట్టి అది కూడా చెప్పుకుంటారు. సో ఈ పురాణ ప్రాశస్త్యాలు అటు నుంచి ఇప్పుడు మనం మరొక భక్తుని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, విజయదశమి ఏ విధంగా చేసుకుంటారు? విజయదశమిని చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః. శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవియే నమః. నెల్లూరు గ్రామదేవత ఇరుకల పరమేశ్వరి పశ్చిమం వైపు, దక్షిణం వైపు రాజరాజేశ్వరి దేవి, తూర్పు వైపు కన్నికా పరమేశ్వరి దేవి. ఈ దసరా ఉత్సవాలలో భాగంగా చాలా అంగరంగ వైభవంగా దసరాను జరుపుకుంటున్నారు. ఆ క్రమంలో ఈ దేవీ దేవతల యొక్క అనుగ్రహము నెల్లూరు గ్రామ ప్రజలకి, పట్టణ ప్రజలకి అందరికీ ఉండాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని కోరుకుంటూ మురళీకృష్ణ, టీచర్, కొత్తూరు. సో మొత్తం మీద భక్తులంతా కూడా ఒకటే నమ్ముతారు, ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుని తాము కోరిన కోరికలన్నీ కూడా ఏది కోరుకున్నా సరే అన్నీ కూడా నెరవేరుతాయి. సో మొత్తం మీద అయితే దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ముఖ్యంగా విజయదశమిని ప్రజలంతా కూడా సంతోషంగా జరుపుకున్నారు. ప్రధానంగా కూడా చెడు పైన మంచి విజయం సాధించిన ఈ విజయదశమి తమ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని, ఇప్పటి వరకు తమకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి తమ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి ఎన్నో ఆశలతో ఈరోజు అంతా కూడా భక్తులు మొత్తం ఆలయాలకి పోటెత్తిన పరిస్థితి, అమ్మవారి దర్శనం చేసుకున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.